My dear friends, my dear masters and my dear gods, ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి మనం కూలంకషంగా మాట్లాడుకుంటున్నాం. ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడుకునేందుకు, తెలుసుకునేందుకు. ఏదైనా విషయం తీసుకుంటే దాని ఆమూలాగ్రం మనం పరిశీలించాలి, మొత్తం తెలుసుకోవాలి కూలంకషంగా. అది మన సిద్ధాంతం. ఏ విషయం తీసుకున్నా దాన్ని పూర్తిగా పరీక్షించాలి, దాని మూలాలు అంతాలు అన్నీ తెలుసుకోవాలి. కనుక ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ మధ్య మార్గం అన్నదాన్ని తీసుకుందాం. ద గోల్డెన్ మిడిల్ పాత్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన మధ్య మార్గం, ఈ బంగారు మధ్య మార్గం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మధ్య మార్గానికి అగ్రతాంబూలం. ఏమిటి మధ్య మార్గం అంటే, రెండు వైపులు ఉన్నాయి. ఎటువైపు పూర్తిగా వంగకూడదు. ఒకవైపు పూర్తిగా ప్రాపంచికము, ఇంకోవైపు పూర్తిగా ఆధ్యాత్మికము. మనం పూర్తిగా ప్రాపంచికము ఉండకూడదు, పూర్తిగా ఆధ్యాత్మికం ఉండకూడదు, మధ్యలో ఉండాలి. శరీరవత్ ప్రాపంచికము, ఆత్మవత్ ఆధ్యాత్మికము. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? శరీరము ప్లస్ ఆత్మగా ఉన్నాం, నేను ప్లస్ నేనుగా ఉన్నాం. ఈ ప్రపంచంలోకి వచ్చాం, ఈ భూమి మీదకి వచ్చాం, ఈ శరీరంలో ప్రవేశించాం. ఈ శరీరానికి తగిన ధర్మాలు అనుసరించాలి. ఈ శరీరాన్ని బాగా కాపాడుకోవాలి. అలాగే ఆత్మ ఉద్ధరణ కూడా జరగాలి. శరీరాన్ని కాపాడుకుంటూ ఆత్మ ఉద్ధరణ జరగాలి. ఆత్మ ఉద్ధరణ జరుగుకుంటూ శరీరాన్ని కాపాడుకోవాలి. దీని పేరు మధ్య మార్గం, ద మిడిల్ పాత్. ఈ మిడిల్ పాత్ని ఏమన్నారంటే ద గోల్డెన్ మిడిల్ పాత్ అన్నారు. అంటే బంగారు మధ్య మార్గం. మనం ఇక్కడ ఒక తల్లిదండ్రులకు పుట్టాం. ఒక ఇంట్లో పెరిగాం, ఒక కుటుంబంలో, ఒక పరివారంలో పెరిగాం. తర్వాత లోకంలో ప్రవేశించాం. ఇంట్లో స్వీయ కళ్యాణం చేసుకున్నాం. పరంపరగా లోకంలో ప్రవేశించి లోక కళ్యాణం గావించుకోవాలి. మన ఇంటి కోసము మనం పుట్టాము, మన కోసము మనం పుట్టాము, లోకం కోసము మనం పుట్టాము. మన తల్లిదండ్రుల సహాయంతో మనం పుట్టాము, వాళ్ళని ఎంచుకుని పుట్టాము, ఆ పరివారాన్ని, ఆ కుటుంబాన్ని ఎంచుకుని పుట్టాము. ఈ లోకంలోకి వచ్చాము, ఈ లోకం కోసము పుట్టాము, మన కోసం మనం పుట్టాము. ఎందుకోసమైతే మనం వచ్చాము? మన గుణాలను మనం పెంపొందించుకోవడం కోసం, మన ఆత్మ పరిపక్వం కావడం కోసం మనం పుట్టాం. అన్నీ చేసుకోవాలి, ఏది వదిలిపెట్టకూడదు. రోజుకి 24 గంటలు ఉన్నాయి. సగం ప్రాపంచికగాను, సగం ఆధ్యాత్మికంగాను గడపాలి. పూర్వపు రోజుల్లో చిన్నప్పుడే పిల్లలను గురుకులానికి పంపించేవారు. ఆ గురుకులం ఏముంటుంది? ఆధ్యాత్మికం ఉంటుంది. అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలోనే వాళ్ళు ఆధ్యాత్మికులు అవుతున్నారు. తర్వాత మళ్ళీ గృహస్థ ఆశ్రమంలో వస్తున్నారు, అంటే ప్రాపంచికులు అవుతున్నారు. ఆ గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించే ముందరే
వాళ్ళు బ్రహ్మచర్యాశ్రమంలో గురుకులంలో చేరి ఆధ్యాత్మిక విషయాలన్నీ తెలుసుకుని ఉన్నవారు. అప్పుడు గృహస్థాశ్రమం ప్రవేశిస్తే ఆ గృహం స్వర్గముగా ఉంటుంది. ఆత్మజ్ఞానులు అయిన వారే గృహస్థాశ్రమంలో వస్తున్నారు. ఆ విధంగా ఉండేది గురుకులాల్లో పూర్వపు రోజుల్లో. ఊళ్ళోని పిల్లలందరూ గురుకులంలో ఉండేవారు. అక్కడ వేదం నేర్పించేవారు, ధ్యానం నేర్పించేవారు, సేవ నేర్పించేవారు, గురువుల పట్ల వినయం నేర్పించేవారు, బాధ్యతలు నేర్పించేవారు. ఇవన్నీ నేర్పించేవారు గురుకులంలో. తర్వాత ప్రాపంచిక విద్యలు ఉండేవి గురుకులంలో. అక్కడ పొలం దున్నేవాళ్ళు, కుమ్మరివాడు, పంటలు పండించేవాళ్ళు అన్నీ ఉన్నాయి. ప్రాపంచిక విద్యలు ఉన్నాయి, ఆధ్యాత్మిక విద్యలు ఉన్నాయి. ఆ రెండిట్లో ఆరితేరి రాణించి అప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించేవాడు. డైరెక్ట్గా గృహస్థాశ్రమంలో కాదు, గురుకులాలకు వెళ్ళి అక్కడ అన్నీ నేర్చుకొని ప్రాపంచిక పాఠాలు, ఆధ్యాత్మిక పాఠాలు, ఇహలోక పాఠాలు, పరలోక పాఠాలు అన్నీ నేర్చుకుని అప్పుడు గృహస్థాశ్రమంలో వచ్చేవారు. అది సరియైన పద్ధతి. ఆ గృహస్థాశ్రమంలో వాళ్ళు ఎలా ఉండేవారు? 50-50, సగం ప్రాపంచికంగాను సగం ఆధ్యాత్మికంగాను ఉండేవారు. అదే మధ్య మార్గము. గృహస్థాశ్రమంలో చక్కగా భోగిస్తూ స్వర్గంగా ఉంటూ పిల్లల్ని మళ్ళీ పుట్టించుకుని వాళ్ళు కూడా తల్లిదండ్రులై ఇంకొంతమంది ఆత్మలను స్వీకరించి ఆహ్వానించి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులు చేసిన తర్వాత ఈ గృహస్థాశ్రమం నుంచి కాస్త విరమించుకుని వానప్రస్థాశ్రమం అంటే ఊరి బయట వనంలోకి వెళ్ళి జీవించడం, ఊరి లోపల కాదు. గృహస్థాశ్రమం ఊరిలో అయితే వానప్రస్థాశ్రమం ఊరి బయట ఒక కుటీరం వేసుకుని పిల్లలు లేకుండా, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ప్రయోజకులు అయిపోయారు కదా, కనుక ఈ తల్లిదండ్రులు భార్యాభర్తలు ఊరికి దూరంగా కుటీరంలో ఉండి అప్పుడు వాళ్ళు మరింత ఎక్కువగా ఆధ్యాత్మికంగా అంటే 60-40 ఆధ్యాత్మికం 60-40 ప్రాపంచికం అంటే ప్రాపంచికం కొంచెం తగ్గించుకొని మరి ఆధ్యాత్మికం ఎక్కించుకోవడం కోసం వానప్రస్థాశ్రమం. ఊరి బయట ఉంటూ చుట్టుపక్కల వాళ్ళందరికీ, గ్రామస్తులందరికీ వాళ్ళు అందుబాటులో ఉండేవారు. కానీ వాళ్ళ పిల్లలు పెరిగి ప్రయోజకులు అయిపోయారు కనుక వాళ్ళకి ప్రాపంచికంగా తగ్గిపోయింది. 50 నుంచి 40కి 30కి తగ్గిపోయింది. ఆధ్యాత్మికం 50 నుంచి 60-70కి పెరిగింది. 70-30. తర్వాత చివరి దశల్లో ఆ వానప్రస్థాశ్రమం కూడా అయిపోయిన తర్వాత ఇంకా సన్యాసాశ్రమం స్వీకరించి ఆ భార్యాభర్తలు ఇద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు విడిగా అయిపోయి వాడి వేరే వేరే గ్రామాలకు పోయి అంత ధ్యానం నేర్పించేవారు. ఇది ఆశ్రమ ధర్మము. బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకోవడము, గృహస్థాశ్రమంలో భోగించడము, మరి కొత్త కుటుంబమును నెలకొల్పడము, కొత్త పరివారాన్ని సంపాదించుకోవడము, పిల్లా జల్లాతో ఉండడం. తర్వాత వానప్రస్థాశ్రమము, ఊరికి బయటగా ఉంటూ ఊరికి అందరికీ అందుబాటులో ఉండడం. తర్వాత సన్యాసం తీసుకుని అంటే పూర్తిగా విడిపోయి, సన్యాసం తీసుకోవడం అంటే ఏ బట్టలు మార్చుకోవడం కాదు, పేరు మార్చుకోవడం కాదు, అనేక ఊర్లు పోయి చెప్పడం, బోధించడం అన్నమాట. ఈ విధంగా జీవితం పర్ఫెక్ట్గా ఉండేది ఆ రోజుల్లో. దాన్ని మళ్ళీ మనం తీసుకొస్తున్నాము. చిన్నపంచే ధ్యానం మొదలుపెట్టాలి. చిన్నపంచే ఆధ్యాత్మికం. వివేకానంద వారు 14 ఏళ్లకి నా గురువు ఎక్కడాన్ని వెతుకుంటూ వెళ్ళారు. ఆయన 14 ఏళ్ళప్పుడే 14 ఏళ్ళప్పుడే మరి రమణ మహర్షి ఇల్లును వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అరుణాచలానికి. 7th క్లాస్లో ఉన్నప్పుడే.
మనం ఏ గురువుని వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, ఏ ఇల్లు వదిలిపెట్టక్కర్లేదు. మన ఇంట్లో కూర్చొని మనం ధ్యానం నేర్చుకుంటూ, ధ్యానం అభ్యసిస్తూ సకలము పొందాలి. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మార్గం. ఇంట్లోనే ఉంటూ గురుకులం, ఇంట్లోనే ఉంటూ ధ్యానం, ఇంట్లోనే ఉంటూ ఆధ్యాత్మికం. తల్లిదండ్రులే గురువులు కావాలి, తల్లిదండ్రులే ఆధ్యాత్మికం నేర్పించాలి, తల్లిదండ్రులే ధ్యానం నేర్పించాలి పిల్లలకు. మన ఇల్లే గురుకులం కావాలి. ఇది పిఎస్ఎస్ఎం మార్గం. మన ఇల్లే గురుకులం అవుతుంది. చిన్నప్పటి నుంచే ధ్యానం మొదలు పెడతాం. ఇంట్లో ఉండే చుట్టుపక్కల వాళ్ళకి ధ్యానం నేర్పిస్తాం. ఊరి బయటికి పోయి కాదు, ఊర్లో ఉండే, మన ఇంట్లో ఉండే ఊరి వాళ్ళందరికీ ధ్యానం చెప్తాం. అప్పుడప్పుడు వేరే వాళ్ళకి పోయి కూడా మనం ధ్యానం చెప్తుంటాం. అంతే. గృహస్థాశ్రమంలో ఉండేనే సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమంలో ఉంటేనే వానప్రస్థాశ్రమం. గృహస్థాశ్రమం వీడి వానప్రస్థాశ్రమం కాదు, గృహస్థాశ్రమం వీడి సన్యాసాశ్రమం మనకి లేదు. ఇది గొప్ప మార్గము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మార్గము, పిఎస్ఎస్ఎం మార్గము అతి గొప్ప మార్గం. మనమంతా బంగారు వ్యక్తులం. పూర్తి జీవితం సరిగ్గా జీవిస్తాం, మధ్య మార్గంలో జీవిస్తాం. 12 గంటల ప్రాపంచికము, 12 గంటల ఆధ్యాత్మికంలో ఉంటాం. మన వృత్తులు చేసుకుంటూనే మన ముఖ్యమైన ప్రవృత్తిలో మనం ఉంటాం. ఏంటి మనం ప్రధానమైన ప్రవృత్తి? ఆధ్యాత్మికము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యము, ధ్యానము. ఇది మన ఆధ్యాత్మిక ప్రవృత్తి. మన వృత్తి ఏదైనా కావచ్చు, టీచర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, బస్ డ్రైవర్ కావచ్చు, బస్ కండక్టర్ కావచ్చు, రిక్షా తొక్కేవాడు కావచ్చు, రాజు కావచ్చు, రాణి కావచ్చు. అదంతా ప్రాపంచికం. అందులో ఉంటూనే మనం ఆధ్యాత్మికంలో రాణిస్తాము, ఆధ్యాత్మికంలో విరాజిల్లుతాము. దీని పేరు మధ్య మార్గము, ద గ్రాండ్ మిడిల్ పాత్. మనం ఇంట్లో ఉంటూనే గురుకులంలో ఉన్నట్టు లెక్క. ఎవరయ్యా గురువు అంటే శ్వాసే మన గురువు. మన గురువు ఎవరో గడ్డంగాడు కాదు, ఎక్కడో ఆశ్రమవాసి కాదు. మన ఒంట్లోనే మన గురువు ఉన్నాడు. ఆ గురుకులంలో మనం చేరుతున్నాం. ఆ గురువును పట్టుకుంటున్నాం. ఆ గురువుతో, శ్వాస అనే గురువుతో మనం అనుసంధానం అవుతున్నాం. ఇంట్లోనే గురుకులం, అది మధ్య మార్గము. ఇంట్లోనే ప్రాపంచికము, ఇంట్లోనే ఆధ్యాత్మికం. పగలంతా ప్రాపంచికము, రాత్రంతా ఆధ్యాత్మికం. సూర్యాస్తమయం అవుతూనే ఆధ్యాత్మికం ప్రారంభం. మళ్ళీ సూర్యోదయం అవుతూనే ప్రాపంచికం ప్రారంభం. రాత్రంతా మనం నిద్రపోము, సగం నిద్రపోతాము, సగం ధ్యానం చేసుకుంటాం. రాత్రంతా నిద్రపోము, సగం నిద్రపోతాము, సగం స్వాధ్యాయం చేస్తాం. రాత్రంతా నిద్రపోము, రాత్రంతా సగం నిద్ర, సగం సజ్జన సంగత్యం చేస్తాం. అందరితో జూమ్లో మాట్లాడుతుంటాం, అందరి అనుభవాలు వింటుంటాం. ఇంట్లో ఉండే ఇది మధ్య మార్గము, ద మిడిల్ పాత్, ద గోల్డెన్ మిడిల్ పాత్. మనం ఇంటి గురించి మాట్లాడతాము, తర్వాత మనం మరణాంతర జీవితం గురించి మాట్లాడతాం. అంతేగాని పక్కింట్లో ఎవరు దొంగలు పడ్డారు, ఏం ఎత్తుకుపోయారు, అవన్నీ మాటలు మనం వినము, మనం మాట్లాడము. మన ఇంటి మాటలు మనం మాట్లాడతాము, మోక్షం గురించి మాట్లాడుకుంటాం.
అంతేగాని ఊళ్ళో పాలిటిక్స్ ఏమిటి, ఊళ్ళో ఎవరెవరి మీద అధికారం చెలాయిస్తున్నారు, అవన్నీ మనకు అనవసరం. అవన్నీ ఉబుసుపోక కబర్లు మనకి లేవు. या घर के बातें होते हैं या घाट के बातें होते हैं. మన ఇంటి సంగతి మాట్లాడుకుంటాము, లేకపోతే మరణాంతర జీవితం గురించి మాట్లాడుకుంటాం, ఆత్మవత్ మాట్లాడుకుంటాం. పక్కింట్లో ఎవరు ఏ బట్టలు కొనుక్కున్నారు, ఏ సినిమా చూశారు, ఏ కొట్లాడుకున్నారు, ఇవన్నీ మనకు అనవసరం. ఈ మాటలు కూడా క్లుప్తంగా ఉంటాయి, సాగదీసి మాట్లాడడం, మాటల మీద కంట్రోల్. ఉన్నది ఉన్నట్టు ఒక ముట్టలో చెప్పుకుంటాం, ఒక ముక్కలో వింటాం, తర్వాత మళ్ళీ మౌనంగా ఉంటాం, ధ్యానంలో ఉంటాం. మనం పనులు చేసుకుంటాం సక్రమంగా, పనులను వదిలిపెట్టాము, పనులు మరింత బాధ్యతగా చేసుకుంటాం. కానీ మాటలు చాలా బాధ్యతగా మాట్లాడతాం, అతి తక్కువగా మాట్లాడతాం, శక్తిని వృధా చేసుకోము. ప్రాపంచికంగా శక్తిని వృధా చేసుకోము, ఆధ్యాత్మికంగా శక్తిని పుంజుకుంటాం. ప్రాపంచికంగాను కరెక్ట్గా ఉంటాము, ఆధ్యాత్మికంగా కూడా కరెక్ట్గా ఉంటాం. రెంటికి చెందిన వాళ్ళం అవుతాం. ఇది సరైన పద్ధతి. భజగోవిందంలో చెప్పారు శంకరాచార్య వారు, ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం కురు అవధానం మహద్ అవధానం. ప్రాణాయామం ప్రత్యాహారం. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస, సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి. ప్రత్యాహారం అంటే పైనుంచి కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం, ఆకాశ గంగా స్నానం చేయడం, తద్వారా నిత్యము అనిత్యం తెలుసుకోవడం. నిత్యం అనేది ఆధ్యాత్మికము, అనిత్యం అనేది ప్రాపంచికం. నిత్యంలోనూ ఉంటాము, అనిత్యంలోనూ ఉంటాం, ఆధ్యాత్మికంగానూ ఉంటాము, మరి ప్రాపంచికంగానూ ఉంటాం. ఈ యొక్క స్టడీ చేయి, కురు అవధానం మహద్ అవధానం. ఇది గొప్ప స్టడీ. ఇది మిడిల్ పాత్ అనేది గొప్ప స్టడీ. నిత్యము కావాలి, అనిత్యము కావాలి. మనం నిత్యాన్ని వదిలిపెట్టేసి పైలోకిని వదిలిపెట్టేసి అనిత్యంలోకి వచ్చాం. ఎందుకు వచ్చాము? ఇది కావాలనుకుని వచ్చాం మనం. ఇది ఉత్తమ పదార్థము, ఉత్తమ విధానం అని తెలుసుకుని మనం ఇక్కడికి వచ్చాం. మనం ఈ శరీరం పనికిరాంది అనుకుంటే మనం ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళమే కాదు. ఈ శరీరం, ఈ సంసారం పనికొచ్చేవి కనుకనే మనం ఈ శరీరంలో వచ్చాము, సంసారం స్వీకరించాము. సంసారంలోనే ఉండాలి, సంసారంలోనే సన్యాసాన్ని మేళవిస్తూ, గృహస్థాశ్రమంలోనే వానప్రస్థాశ్రమాన్ని, సన్యాసాశ్రమాన్ని మేళవిస్తూ. ఇది నవీన యుగ పద్ధతి, న్యూ ఏజ్ ఫిలాసఫీ. ఓల్డ్ ఏజ్ ఫిలాసఫీ వేరే, న్యూ ఏజ్ ఫిలాసఫీ వేరే. ఓల్డ్ ఏజ్ ఫిలాసఫీ ఏంటి? గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వేరే వానప్రస్థాశ్రమం, తర్వాత వేరే సన్యాసాశ్రమం, అది ఓల్డ్ ఏజ్. ఈ న్యూ ఏజ్ పద్ధతి ఏంటంటే గృహస్థాశ్రమంలోనే వానప్రస్థాశ్రమం, అందులోనే సన్యాసాశ్రమం, ఇంట్లోనే గురుకులము. ఇల్లు వదిలిపెట్టేసి గురుకులం కాదు, ప్రతి ఇల్లు గురుకులమే. ప్రతి తల్లిదండ్రి ఆధ్యాత్మిక అధ్యాపకులే. ప్రతి తల్లిదండ్రి ధ్యానం చేసేవాడే, ధ్యానం చెప్పేవాడే. ధ్యానం కోసం ఇల్లు వదిలిపెట్టేసి వేరే చోటికి వెళ్ళక్కర్లేదు, వేరే గురువుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో మన తల్లిదండ్రులే మనకి ధ్యాన గురువులు అవుతున్నారు. ఇప్పుడు అది మన పిఎస్ఎస్ఎం ఏజ్. పిరమిడ్ మాస్టర్లు అందరికీ తమ తమ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇంట్లోనే ధ్యానం నేర్పిస్తున్నారు. అంటే ఇంట్లోనే గురుకులం అయిపోతుంది. ఎంత గొప్ప విషయమో.
ఇల్లే గురుకులము, ఇల్లే గృహస్థాశ్రమము, ఇంట్లోనే వానప్రస్థాశ్రమం, ఇంట్లోంచే సన్యాసాశ్రమము, అన్నీ కలగలిపి ఒకటే ధ్యాన విధానము, ఒకటే జీవన విధానము. పిఎస్ఎస్ఎం వే, పిరమిడ్ మాస్టర్ యొక్క జీవిత విధానము. ఇది ప్రపంచానికి ఆదర్శము. మనకి మౌల్యమైన సిద్ధాంతము గృహస్థాశ్రమంలోనే ఉండాలి. సన్యాసాశ్రమం లేదు, విడిగా వానప్రస్థాశ్రమము లేదు. గృహస్థులుగా ఉంటూనే మనం లోక కళ్యాణం గావిస్తాము. ఊర్లన్నీ తిరుగుతాము, అందరికీ ప్రబోధాలు చేస్తాము, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాము, మళ్ళీ ఇంటికి మళ్ళీ బయటికి వెళ్తాము. ఈ పిరమిడ్ మార్గం అత్యద్భుతమైన మధ్య మార్గము, ద గోల్డెన్ మిడిల్ పాత్. ఎటు ఊగం మనం, పూర్తిగా ప్రాపంచికము కాదు, పూర్తిగా ఆధ్యాత్మిక కాదు, సగం 50-50. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది దీని గురించి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి, యస్యాం జాగృతి భూతాన్ని సా నిశా పశ్యతే మునే. ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకుందాం. యా నిశా సర్వభూతానం, నిశా అంటే రాత్రి, యా అంటే ఏదైతే, సర్వభూతానం అంటే సకల ప్రాణికోటికి. యా నిశా సర్వభూతానం అంటే ఏదైతే, ఏ రాత్రి అయితే సకల ప్రాణికోటికి రాత్రి అవుతుందో, తస్యాం జాగృతి సంయమి, అక్కడ ఒకనొక యోగి జాగ్రత్త అవస్థలో ఉంటాడు, అంటే రాత్రి ధ్యానంలో ఉంటాడు, నిద్రపోడు. ప్రజలందరూ నిద్రపోతుంటే ఈ యోగి రాత్రిపూట మేలుకొని ఉంటాడు, ధ్యానంలో ఉంటాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి, యస్యాం జాగ్రత్త భూతాన్ని, ఎప్పుడైతే సకల ప్రాణికోటి జాగ్రత్త అవస్థలో ఉంటారో, ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, సా నిశా పశ్యతే ముని, అక్కడ రాత్రిగా చూసుకుంటాడు ఒకనొక యోగి. యా నిశా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సంయమి, యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతే ముని, అంటే పగలు రాత్రిగా చేస్తాడు, రాత్రిని పగలుగా చేస్తాడు. పగలు తటస్థంగా ఉంటాడు జరిగే కార్యక్రమంలో, రాత్రి అత్యంత ధ్యాన స్థితిలో ఉంటాడు. ఇది గొప్ప శ్లోకం భగవద్గీతలో. దీన్నే పాటిస్తుంటారు మన పిరమిడ్ మాస్టర్స్. పగలంతా ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, కూలీ పనులు చేసుకుంటూ, ఇన్ని డబ్బులు సంపాదించుకుంటూ, 2 రొట్టెలు వండుకుంటూ, 2 రొట్టెలు తింటూ, మరి రాత్రిపూట నిద్ర తగ్గించుకుని చక్కగా ధ్యానంలో ఉంటారు. ధ్యానం కోసం ఏ గురుకులానికి వెళ్ళారు, ఇంట్లోనే ధ్యానం చేసుకుంటారు. రాత్రంతా ధ్యానమే, పొద్దునంతా ధర్మమే. ప్రాపంచిక ధర్మం వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక ధ్యానం కాదు, ఆధ్యాత్మిక ధ్యానం వదిలిపెట్టేసి ప్రాపంచిక ధర్మం కాదు. ప్రాపంచిక ధర్మం 50%, ఆధ్యాత్మిక ధ్యానం 50%. ఇది సమగ్రమైన జీవితము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, సంయమి అంటే యోగి. ఈ ప్రథమ పాదంలో సంయమి అని పెట్టాడు, రెండవ పాదంలో ముని అని పెట్టాడు. అంటే జాగ్రత్తావస్థలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎక్కువ మౌనంలో ఉంటాడు. ముని అంటే మౌనంలో ఉండేవాడు. యా నిశా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సంయమి, యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతే మునే. మునే అంటే ముని, మౌనంగా ఉంటాడు, ఎక్కువ జంజాటాల్లో ఇరుక్కుపోడు. పక్కింటి వాడి గొడవలు అసలే వద్దు వాడికి. ఇంటి గొడవలు ఎక్కువైపోతే ఇంకా పక్కింటి గొడవలు కూడానా,
పక్కింటి గొడవల పట్ల, ఇంటి గొడవల పట్ల మౌనంగా ఉంటాడు ముని. పగలంతా ఎక్కువగా మౌనంగా ఉంటాడు, రాత్రి ఎక్కువగా ధ్యానంగా ఉంటాడు. అది సంగతి. పగలు అనవసరంగా మాట్లాడు, అనవసరంగా వినడు, మౌనంగా ఉంటాడు. ప్రాపంచికంలో మౌనంగా ఎక్కువ ఉంటాడు, ఆధ్యాత్మికంలో ధ్యానంలో ఎక్కువ ఉంటాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎక్కువగా మౌనంగా ఉంటాడు, పనికొచ్చే మాటలే మాట్లాడతాడు. మీకు లేదు, నోరు బంద్, చెవులు బంద్, పనికొచ్చే పనులే వింటాడు. రాత్రిపూట సంయమి, ధ్యాని, యోగి. ఎంత బాగుందో ఈ భగవద్గీత శ్లోకం. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగృతి భూతాని సా నిషా పశ్యతే మునే. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క జీవితం సక్రమంగా ఇందులో ప్రతిబింబిస్తోంది. పగలంతా ఎక్కువగా మౌనంలో ఉంటాడు, పనికిరాని మాటలు అసలే మాట్లాడు, అస్సలు విన్నాడు పనికిరాని మాటలు. పనికొచ్చే మాటలే వింటాడు, పనికొచ్చే మాటలే మాట్లాడతాడు. గొప్ప మునిగా ఉంటాడు పగలు, రాత్రి గొప్ప యోగిగా ఉంటాడు, సంయమి. యా నిషా, ఏదైతే ఏ రాత్రి అయితే సర్వభూతానం సకల ప్రాణికోటికి రాత్రి అవుతుందో ఒకనొక యోగికి అది పగలవుతుంది. ఏదైతే జాగ్రత్త వస్తువు సకల ప్రాణికోటికి అక్కడ రాత్రిగా వ్యవహరిస్తాడు, మౌనంగా ఉంటాడు ఒకనొక ముని. ఇది అత్యద్భుతమైన శ్లోకము, మధ్య మార్గాన్ని చూపించే శ్లోకము, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క నైజాన్ని చూపించే మార్గము శ్లోకము. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగృతి భూతాని సా నిషా పశ్యతే మునే. మై డియర్ ఫ్రెండ్స్, అంటే పై పాదంలో మొదటి పాదంలో సంయమి అని పేరు పెట్టాడు, రెండో పాదంలో ముని అని ఉటంకించాడు. ఎంత బాగున్నాయో ఆ యొక్క వర్డ్స్, ఆ యొక్క పదాలు. రాత్రిపూటే యోగ సాధన, అందరూ పడుకున్నప్పుడు మనం యోగ సాధన, అందరూ లేచినప్పుడు మనం మౌన సాధన. కొట్లాటల్లో మనం ఇరుక్కుపోము, అభిప్రాయ భేదాల్లో మనం ఇరుక్కుపోము, మౌనంగా ఉంటాము. నీకు కావాల్సింది నువ్వు తిను, నాకు కావాల్సింది నేను తింటాను, నీకు నాకు కొట్లాట లేదు. నీ బట్టలు నువ్వు వేసుకుని, నా బట్టలు నేను వేసుకుంటాను. మౌనంగా మనం పని చేసుకుంటాము, వాగ్వివాదాలు లేవు. హక్కుల కోసం పోరాటాలు లేవు. సుఖమయ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, అథవా మౌనాలు ఉంటాయి. రాత్రిపూట మటుకు ధ్యానం చేసుకుంటాము, కళ్ళు రెండు మూసుకుంటాము, శ్వాస మీద ధ్యాస ఉంచుతాము. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాసానుసంధానం చేస్తాము, ప్రాణాయామం చేస్తాం, ప్రత్యాహారం చేస్తాం. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య అనిత్య వివేక విచారం. రాత్రిపూట యోగ స్థితిలో నిత్యం ఏంటి అనిత్యం ఏంటి తెలుసుకుంటాం బాగా. ఆత్మ నిత్యమని, శరీరం అనిత్యమని తెలుసుకుంటాం. ఆధ్యాత్మికం నిత్యమని, ప్రాపంచికం అనిత్యమని తెలుసుకుంటాం. కానీ రెండు కావాలి మనకి. వచ్చాం కదా అనిత్యంలోకి, శరీరంలోకి, దాన్ని తృణీకరించము, త్యజించము, దాన్ని చక్కటి సమతుల్యంలో ఉంచుకుంటాం. మధ్య మార్గము అతి ఉత్తమ మార్గము. న్యూ ఏజ్ ఫిలాసఫీ మధ్య మార్గము. ఐదు అభిప్రాయాలు ఉన్నాయి. ఈ శరీరమే సత్యమని, ఆత్మ అసత్యమని చెప్పే ఒక అభిప్రాయం. ఇంకో అభిప్రాయం ఏంటంటే ఈ శరీరం మిథ్య అని, ఆత్మే సత్యం అని చెప్పేసి. ఇంకొక అభిప్రాయం ఏంటంటే శరీరము శూన్యమే, ఆత్మ కూడా శూన్యమే అని చెప్పే ఇంకో అభిప్రాయం. నాలుగవ అభిప్రాయం ఏంటి, మన పిరమిడ్ అభిప్రాయం ఏంటి, శరీరము సత్యము, ఆత్మ సత్యము, మనకి రెండూ కావాలి, రెండు 50-50 అని చెప్పేది నాలుగో మార్గం. మొట్టమొదటి మార్గం చార్వాక మార్గం అంటారు.
అంటే ప్యూర్ మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ. ఈ చార్వాక సిద్ధాంతం ఏం చెప్తుంది? జగత్ సత్యం బ్రహ్మ మిథ్య జీవో జగదైవ నాపరః. ఈ జగత్ అనేది సత్యము, బ్రహ్మ అనేది మిథ్య, కంటికి కనబడేది ఎక్కడా లేదు. ఈ జీవుడు ఈ శరీరమే, ఎంతకన్నా ఇంకేమీ లేదు అని చెప్పేది మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ, చార్వాక సిద్ధాంతం. వాళ్ళకి పూర్తిగా ప్రాపంచికం ఉంది కానీ ఆధ్యాత్మికం జీరో. వాళ్ళకి ప్రాపంచికం 100, ఆధ్యాత్మికం 0. అది చార్వాక సిద్ధాంతం, మెటీరియలిస్ట్ ఫిలాసఫీ. విశేషంగా వెస్టర్న్ ఫిలాసఫీ, పాశ్చాత్య సిద్ధాంతం, పాశ్చాత్య జీవన విధానం. ఈ కంటికి కనబడేదే ఉంది, కంటికి కనబడిన ఆత్మ ఎక్కడా లేదు, అదంతా బోటకము. దీన్ని ఎలా చెప్పారు? జగత్ సత్యం బ్రహ్మ మిథ్య జీవో జగదైవ నాపరః. ఈ జగత్తే సత్యము, ఈ యాటమ్స్, మాలిక్యూల్స్, సెల్స్ ఇదే సత్యము, శరీరమే సత్యము, కంటికి కనబడిన ఆత్మ ఎక్కడా లేదు, అదంతా బూటకపు మాటలు. జీవుడు అంటే శరీరమే, శరీరం చచ్చిపోతే జీవుడు చచ్చిపోతున్నాడు, అంతకన్నా పై లోకాలు ఎక్కడా లేవు అని చెప్పేది చార్వాక సిద్ధాంతం, మెటీరియలిస్ట్ ఫిలాసఫీ. దీనికి పూర్తిగా విరుద్ధంగా స్పిరిచువల్ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే జగన్ మిథ్య బ్రహ్మ సత్యం. ఈ జగత్ అనేది మిథ్య, ఆ బ్రహ్మమే సత్యము, ఆత్మే సత్యము, ఈ శరీరం మిథ్య, ఇది కళ లాంటిది, నాటకం లాంటిది. జీవో బ్రహ్మైవ నాపరః. ఈ జీవుడు ఆ దేవుడే, నాపరః, ఇంకోటి ఏది కాదు అని నొక్కి వక్కాడించి చెప్తుంది రెండవ సిద్ధాంతం. ఇకపోతే ఒకనొక బుద్ధ సిద్ధాంతం ఏం చెప్తుందంటే జగత్ శూన్యం బ్రహ్మశూన్యం జీవో శూన్యైవ నాపరః. ఈ జగత్తు శూన్యమే, ఆ బ్రహ్మము శూన్యమే, ఇహలోకము శూన్యమే, పరలోకము శూన్యమే, జీవుడంతా శూన్యమే, శూన్యం కాకుండా ఇంకేది కాదు అని చెప్పేది లోకంలో ఉండే బుద్ధ సూత్రం. కానీ ఈ మూడు సిద్ధాంతాలకు విరుద్ధంగా మన పిరమిడ్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే జగత్ సత్యం, ఈ శరీరం సత్యమే, జగత్తు సత్యమే, బ్రహ్మ సత్యం, అది కూడా సత్యమే. జగత్ సత్యం బ్రహ్మ సత్యం జీవో ద్వయమపి. జీవుడు రెండూను, జీవుడు శరీరము ప్లస్ ఆత్మ, నా పరహ. ఈ రెండు కాకుండా ఇంకోటి ఏది కాదు, వాడే జీవుడు. కనుక 4 సిద్ధాంతాలు ఉన్నాయి, 4 దృక్కోణాలు ఉన్నాయి, దృక్పథాలు ఉన్నాయి. మరి ఇంకోసారి చెప్పుకుందాం. జగత్ సత్యం బ్రహ్మ మిథ్య జీవో జగదైవ నా పరహ, మొట్టమొదటి దృక్కోణం. రెండవ దృక్కోణము జగన్మిథ్య బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మైవ నా పరహ. ఇక మూడవదేమో జగత్ శూన్యం బ్రహ్మశూన్యం జీవో శూన్యైవ నా పరహ. ఇకపోతే 4వది జగత్ సత్యం బ్రహ్మ సత్యం, ఇది సత్యమే అది సత్యమే, ఇది పూర్ణమే అది పూర్ణమే, పూర్ణంలోంచి పూర్ణం వచ్చింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉచ్యతే. బ్రహ్మంలోంచే జగత్తు వచ్చింది, జగత్ వచ్చిన ఇది పూర్ణమే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ బ్రహ్మంలోంచి జగత్తు వచ్చినా జగత్తును తీసేస్తే బ్రహ్మ కూడా పూర్ణమే, ఈ జగత్తు కూడా పూర్ణమే, రెండూ పూర్ణాలే. ఈ సూత్రాన్ని అవలంబిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఈ శరీరము పూర్ణమే, ఆత్మ కూడా పూర్ణమే, ఈ శరీరము సత్యమే, ఆత్మ కూడా సత్యమే. ఈ శరీరం బుటం కాదు, ఆత్మ అసలే బుటం కాదు. ఆత్మ పూర్ణమే, శరీరం కూడా పూర్ణమే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఒక పూర్ణం నుంచి ఇంకో పూర్ణం వచ్చింది. పూర్ణస్య పూర్ణమాదాయ అంటే ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణం తీసేస్తే మిగిలిన అది కూడా పూర్ణమే.
బ్రహ్మం నుంచి జగత్తు పుట్టిన ఆ బ్రహ్మం పూర్ణంగానే మిగిలి ఉంది. అది అపూర్ణంగా లేదు, తీసివేయబడింది లేదు అది. ఇదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క సిద్ధాంతము. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎంత గొప్ప శ్లోకమో ఇది ఉపనిషత్తుల్లోంచి. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్లకు ప్రాపంచికము సత్యమే, ఆధ్యాత్మికము సత్యమే. 50-50. రోజుకి 24 గంటలుంటే ఒక 12 గంటలు ప్రాపంచికం కోసం కష్టపడతాము, 4 రాళ్ళు సంపాదించడం కోసం కష్టపడతాము, ఎవరి విధానంలో వాళ్ళు. తర్వాత 12 గంటలు ఆత్మవత్ ప్రగతి కోసం మనం ప్రయత్నిస్తాము, ధ్యానము, స్వాధ్యాయం, సత్యం సంగతి వీటితో గడుపుతాము. 12 గంటలు డబ్బులు సంపాదిస్తాము, సేవ చేస్తాము, ప్రాపంచిక సేవలు చేస్తాము, రొట్టెలు వండుకుంటాము, రొట్టెలు తింటాము. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉంటూనే బ్రహ్మచర్యాశ్రమము, వానప్రస్థాశ్రమం, సన్యాశ్రమం అన్ని కలగలిపి ఉంటాయి. ఇల్లే గురుకులం అవుతుంది. వేరే గురుకులం లేదు మనకి, వేరే ఆధ్యాత్మిక బడి లేదు, ఆధ్యాత్మిక పాఠశాల లేదు, వేరే ఆధ్యాత్మిక ఆశ్రమం లేదు మనకి. మన గృహమే మన ఆశ్రమము. మన గృహస్థులుగా ఉంటూనే మనం లోక కళ్యాణం గావిస్తూ ఉంటాము. ఇది అత్యంత గొప్పదైన మధ్య మార్గము, ద గోల్డెన్ మిడిల్ పాత్, ద బంగారు మధ్య మార్గం. ఈ మధ్య మార్గంలో ఉండే వాళ్ళకి అటు ఇటు ఊగేవాళ్ళు, వీళ్ళు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి వీళ్ళు అర్థం కాదు. ఈ మధ్య మార్గంలో ఉండే వాళ్ళు అతి సామాన్యంగా ఉంటారు. ఏమీ పటాటోపం ఉండదు, ఏమీ స్పెషల్ డ్రెస్ ఉండదు, కాషాయ వస్త్రాలు ధరించరు, బుట్లో విభూతులు పెట్టుకోరు, సామాన్యంగా కనబడతారు. కానీ అసామాన్యమైన విషయం మధ్య మార్గం. పూర్తి ప్రాపంచికులకు, పూర్తి ఆధ్యాత్మికులు అసలే అర్థం కాదు. మధ్య మార్గంలో ఉండే పిరమిడ్ మాస్టర్లు ఇంతకన్నా అర్థం కాదు. ఏ జాతి పక్షులు ఆ గూటికే చేరుకుంటాయి. ప్రాపంచికలో పూర్తిగా ఉండేవాళ్ళంతా ఆ గూటికే చేరుకుంటారు. ఆధ్యాత్మికలో పూర్తిగా ఉండేవారు వాళ్ళు సన్యాసులు అయిపోతారు. కానీ మధ్య మార్గంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళు పిఎస్ఎస్ఎం గూటికి వస్తుంటారు. మధ్య మార్గంలో ఉండే వాళ్ళకి పిఎస్ఎస్ఎం ఆదర్శము. సగము ప్రాపంచికము, సగము ఆధ్యాత్మికము. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో చూడండి. శరీరానికి ప్రాముఖ్యత, ఆత్మకు ప్రాముఖ్యత. 50-50. శరీరవత్ ప్రాపంచిక ధర్మాదాన్ని నెరవేరుస్తూ, ఆత్మవత్ ఆధ్యాత్మిక ధర్మాదాన్ని నెరవేరుస్తుంటాం. రోజు 1 గంట సేపు ధ్యానం, 1 గంట సేపు స్వాధ్యాయం, 1 గంట సేపు సత్యం సంగీతం చేసే తీరుతాము. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎక్కువ మౌనంలో ఉంటాము. సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు మరి ఎక్కువగా ధ్యానంలో ఉంటాము. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సా నిషా పశ్యతే మునే. ఎంత బాగుందో ఈ శ్లోకం. పగలేం చేయాలో, రాత్రి ఏం చేయాలో చెప్తుంది ఈ యొక్క శ్లోకం. రాత్రి సంయమిగా ఉంటాము, పగలు మౌనిగా ఉంటాం ఎక్కువగా. పగలు అధిక పాళ్ళలో మౌనము, రాత్రి అధిక పాళ్ళలో ధ్యానం, యోగం. పగలు కొద్దిగా మాట్లాడతాము, రాత్రి కొద్దిగా నిద్రపోతాము. కానీ అధికంగా రాత్రి ధ్యానం చేసుకుంటాము, పగలు ఎక్కువగా మౌనంగా ఉంటాం. పనికిరాని మాటలు ఒక్కటి కూడా మాట్లాడము. ముగ్గురితో అయినా సరే, పెళ్ళాంతో అయినా, పిల్లలతో అయినా సరే. పనికిరాని మాటలు నిషిద్ధము, పూర్తిగా బంద్.
ఒక్క మాట కూడా పనికిరాంది మాట్లాడము, రభస చేయము, వాదము వివాదము లేదు, వాగ్వివాదాలు లేవు. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. ఒకటే ఇంట్లో ఉంటూ, ఒకటే గూటి కింద ఉంటూ, నీ ఇడ్లీ నువ్వు తిను, నా వడ నేను తింటాను. ఇది మధ్య మార్గము. నీ ఇష్టంలో నువ్వు ఉంటూ, నా ఇష్టంలో నేనుంటాను. ఎంత బాగుంటుందో మధ్య మార్గం. ఈ మధ్య మార్గం అనేది పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్కి వెన్నెముక లాంటిది. దాని మీదే అన్ని నిలిచి ఉంటాయి, ఆ వెన్నెముక మీదే. మధ్య మార్గం అనేది వెన్నెముక మనకి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి. మనం వ్యాపారం చేసుకుంటాము, ధ్యానం చేసుకుంటాము, ధ్యానం చేసుకుంటాము, వ్యాపారం చేసుకుంటాము, వ్యవసాయం చేసుకుంటాము, ధ్యానం చేస్తాము, ధ్యానం చేసుకుంటాము, వ్యవసాయం చేస్తాము, గృహిణిగా ఉంటాము, ధ్యానం చేసుకుంటాము, ధ్యానంగా చేసుకుంటే గృహిణిగా ఉంటాము, పిల్లల్ని కంటాము, పిల్లల్ని పెంచుతాము, ధ్యానంగా ఉంటూ, ధ్యానంలో ఉంటూ పిల్లల్ని కంటాము, పిల్లల్ని పెంచుతాము. ఆధ్యాత్మిక ధర్మంలో ఉంటూ ప్రాపంచిక ధర్మంలో విరాజిల్తాము, ప్రాపంచిక ధర్మంలో విరాజిల్తూ ఆధ్యాత్మిక ధర్మాన్ని నెరవేరుస్తాము. ఇది మధ్య మార్గము, ద గోల్డెన్ మిడిల్ పాత్. అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడము, ఇంట్లో కానీ బయట కానీ. అనవసరమైన ఆలోచన ఒకటి చేయము, ఇంట్లో కానీ బయట కానీ. రాత్రిపూట ఎక్కువ ధ్యానంలో ఉంటాము, పగలపూట ఎక్కువ మౌనంగా ఉంటాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాన్ని సా నిశా పశ్యతే ముని. ఎంత గొప్ప శ్లోకమో భగవద్గీతలో. ఒక్కొక్క శ్లోకము భగవద్గీతలో ఒక్కొక్క వైఢూర్యం, ఒక్కొక్క మరకతం, ఒక్కొక్క మణి, ఒక్కొక్క వజ్రం, ఒక్కొక్క నీలము, ఒక్కొక్క ముత్యం. అందరూ విధిగా భగవద్గీతను అధ్యయనం చేయవలసిందే. మస్తకం నిండా నింపుకోవాల్సిందే. చేతిలో ఎప్పుడు భగవద్గీత పుస్తకం ఉండేది మహాత్మా గాంధీజీ చేతిలో. ఆయన చేతిలో ఎప్పుడు ఒక పుస్తకం ఉండేది, దాని పేరే భగవద్గీత. అందుకే ఆయన మహాత్ముడు అయ్యాడు. భగవద్గీత చదవకుండా తెలియకుండా ఎవరైనా మహాత్ముడు అయ్యాడా? సో మరొకసారి ఈ శ్లోకాన్ని తెలుసుకుందాం. యా నిశా, నిశా అంటే రాత్రి, సర్వభూతానం సకల ప్రాణికోటికి ఏదైతే రాత్రో అది యోగికి, ఒకానొక యోగికి పగలు. యా నిశా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సమయం. జాగ్రత్త అంటే మెలకువలో ఉంటాడు, కళ్ళు మూసుకుంటాడు, కుర్చీలో కూర్చుంటాడు, సోఫాలో కూర్చుంటాడు, పడుకోడు, ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆ ధ్యానంలో కొంత నిద్ర వస్తే నిద్రపోతాడు, నో ప్రాబ్లం. ఆ నిద్ర పోగానే మళ్ళీ లేచుకుంటే మళ్ళీ అక్కడే ధ్యానం కంటిన్యూ చేస్తుంటాడు. యా నిశా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని. అంటే సకల ప్రాణికోటికి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు సా నిశా పశ్యతే ముని. ఆ పగల్ని రాత్రిగా చేసుకుంటాడు, అంటే ఎవరితో మాట్లాడకుండా ఉంటాడు ఎక్కువగా. ఇది భగవద్గీత శ్లోకము. ఎంత గొప్ప శ్లోకము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, పిరమిడ్ మాస్టర్లు అంటే గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప మధ్య మార్గంలో ఉండేవారు. రెంటికి చెడినవారు కాదు, రెంటిని పొందినవారు. ప్రాపంచికాన్ని పొందినవారు, ఆధ్యాత్మికాన్ని పొందినవారు. అతి సాధారణంగా కనబడతారు, కానీ అతి అసాధారణ వ్యక్తులు పిరమిడ్ మాస్టర్లు. పిరమిడ్ మాస్టర్లు ఇంకోళ్ళతో కలవలేరు. ఇటు ప్రాపంచికులతో కలవలేరు, అటు సన్యాసులతో కలవలేరు. మధ్య మార్గంలో ఉండేవాడు ఇంకొక మధ్య మార్గంలో ఉండేవాడితోనే కలుస్తారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి కదా.
కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మధ్య మార్గం అనే కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం. ద మిడిల్ పాత్, ద గోల్డెన్ మిడిల్ పాత్, ద బంగారు మధ్య మార్గం. పిఎస్ఎస్ఎంలో ఉండేవాళ్ళంతా మధ్య మార్గంలో ఉన్నవారు. 100% ప్రాపంచికులు ఇక్కడ లేరు, 100% సన్యాసుల్లో ఉండేవాళ్ళు కూడా ఇక్కడ లేరు. 50% ప్రాపంచికము, 50% ఆధ్యాత్మికము, రెండు కలగలిపి ఉన్నవారే పిరమిడ్ మాస్టర్స్, పిఎస్ఎస్ఎం సభ్యులు. ఈ మధ్య మార్గం గురించి ఎంత చెప్పినా తక్కువే. గౌతమ బుద్ధుడు తాను సన్యాసి అయినా కూడాను గృహస్థులకు సన్యాసి కమని ఎప్పుడు చెప్పలేదు. మీరు గృహస్థం ఉండే మీరు ధ్యానం చేయండి అని చెప్పాడు ఆయన. తాను సన్యాసి అయినా కూడాను గృహస్థులకు మీరు అక్కడే ఉండి ధ్యానం చేయండి, మీరేం సన్యాసం తీసుకోక్కర్లేదని చెప్పాడు ఆయన. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ చేస్తుంది. ఏ కృష్ణుడు ఏ రాముడు సన్యాసం తీసుకోలేదు. వాళ్ళే కదా మనకి ఆది దేవుళ్ళు. రాముడు కృష్ణుడు కదా మనకి దేవుళ్ళు ఉన్నారా? వాళ్ళు సన్యాసులా సంసారులా? వాళ్ళు చక్కటి సంసారం చేశారు, పిల్లల్ని కన్నారు. గృహస్థాశ్రమంలోని అన్ని ఆశ్రమాలను మేళవించారు. మనకి ఆ రాముడు ఆ కృష్ణుడు మనకి ఆదర్శం. మనం కూడా అలానే జీవిస్తున్నాం. గృహస్థాశ్రమంలోని అన్ని ఆశ్రమాలను మనం మేళవిస్తున్నాం. బుద్ధుడి దగ్గర నుంచి ధ్యానం తీసుకున్నాం. కృష్ణుడు చిన్నప్పుడే సందీపుడి దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు 4 ఏళ్ల వయసులోనే. ఆయన ఏ అడవికి పోలే ధ్యానం నేర్చుకోవడం కోసం. ధ్యానం ఆయన దగ్గరికే వచ్చింది సందీపుడి ద్వారా. రాముడి దగ్గరికి వచ్చింది ధ్యానం వశిష్ఠుడి ద్వారా. చిన్నప్పుడే వశిష్ఠులు వారి ధ్యానాన్ని నేర్పించారు రాముల వారికి 10 ఏళ్ల వయసులోనే. 4 ఏళ్ల వయసులోనే శ్రీకృష్ణుడు సందీపుడి దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు. చిన్నప్పుడే నేర్చుకున్నారు కనుక వాళ్ళు ఇంకే గురుకులానికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళు ఏ సన్యాసాశ్రమం లేదు, వాళ్ళకి ఏ వానప్రస్థాశ్రమం లేదు. గృహస్థాశ్రమంలో అన్ని ఆశ్రమాలు మేళవించారు. అదే ప్రతి పిరమిడ్ మాస్టర్ చేస్తున్నది. పిరమిడ్ మాస్టర్లందరూ తమ తమ గొప్పతనాన్ని తెలుసుకోగలరు గాక. మనకి మనం సాధారణంగా కనిపిస్తున్నాం కనుక మన అసాధారణ తత్వాన్ని మనం తెలుసుకోలేకుండా ఉన్నాం. మనం కాసేపు ధ్యానం చేద్దాం. ఇప్పుడు కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఈ గృహంలో ఇంట్లో ఉంటూనే మనం ధ్యానం చేద్దాం. యోగులం అవుదాం, యోగేశ్వరులం అవుదాం. సంసారులుగా ఉంటేనే యోగేశ్వరులం అవుదాం. బాబా ఎవరూ కళ్ళు తెరవరాదు. ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యము.
आनपानसति आनपानसति हंसयोगमो आनपानसति हंसया नमो कर्मक्षालनमो दिव्यनेत्रमो आनपानसति हंसया नमो कर्मक्षालनमो दिव्यनेत्रमो यन्त भाग्यमो यन्त सौख्यमो ध्यानयोगमो योगजीवितमो यन्त भाग्यमो मध्ये मार्गमो निरिज निज रे 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 गरिज निरिज निद पम गम गरे रे सरे गम द निरिज मध्ये मार्गमो प्रज्ञाकारगमो मध्ये मार्गमो प्रज्ञाकारगमो मध्ये मार्गमो प्रज्ञाकारगमो निर्वाणात्मकमो शून्यभावमो मध्ये मार्गमो प्रज्ञाकारगमो निर्वाणात्मकमो शून्यभावमो यन्त भाग्यमो यन्त सौख्यमो ध्यानयोगमो योगजीवितमो यन्त भाग्यमो यन्त सौख्यमो अहिंसा धर्ममो मैत्रीदायकमो अहिंसा धर्ममो मैत्रीदायकमो करुणाधर्ममो क्रान्तिक्षेत्रमो अहिंसा मार्गमो मैत्रीदायकमो करुणाधर्ममो क्रान्तिक्षेत्रमो यन्त भाग्यमो यन्त सौख्यमो ध्यानयोगमो योगजीवितमो यन्त भाग्यमो यन्त सौख्यमो ध्यानयोगमो योगजीवितमो पमगम दपमगम गम रे रे गसा रे नि रे गम दप दपम पदप पम दपम पम ग ग पम ग दपम ग म ग रे न रे न यन्त भाग्यमो यन्त सौख्यमो ध्यानयोगमो
యోగ జీవిత దిర్ దోం దోం దర దోం దర నర నన దోం దోం దర నన దిర్ దోం దోం దన దోం దర దోం దర మధ్యే మార్గము మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము నిర్వాణాత్మకము శూన్యభావము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవిత మో గరేస ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. ధ్యానము సకల రోగ నివారణి, సకల రోగహారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదం. మై డియర్ ఫ్రెండ్స్, గృహస్థులుగా ఉంటూనే విశేషమైన ధ్యానంలో మునుగుదాం. మనం బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటూనే విశేషమైన ధ్యానంలో ఉంటాం. అన్ని ఆశ్రమాలు కలిపి ఒకటి ఆశ్రమం, పిరమిడ్ ఆశ్రమం. ఎవరూ కూడా తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ నార్మల్ న్యాచురల్ బ్రెత్. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరూ కళ్ళు తెరవరాదు. ఏ మంత్రం లేదు, ఏ తంత్రం లేదు. ధ్యాన విద్యలో ఉన్నది శ్వాస, ఉంచాలి మన దాని మీద ధ్యాస. ఇంకొక 10 నిమిషాలు చక్కగా ధ్యానంలో మునుగుదాం. చక్కటి నాద ధ్యానంలో, సంగీతంలో. ప్రపంచాన్ని మర్చిపోదాం. ప్రస్తుతం వర్తమానంలో మనతో మనం ఉందాం. మన శ్వాసతో మనం జీవిద్దాం. సుఖమయ ప్రాణాయామం. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, పూర్వవధానం, మహదవధానం చెప్పాడు కదా శంకరాచార్య వారు. ఆయన చెప్పింది మనం పాటిద్దాం. గృహస్థాశ్రమంలో ఉంటూనే మనం సంపూర్ణ సత్యాన్ని స్వీకరిద్దాం. ఓం పూర్ణమదః ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మై డియర్ ఫ్రెండ్స్, శరీరము పూర్ణమే, ఆత్మ కూడా పూర్ణమే. పరలోకము పూర్ణమే, ఇహలోకము పూర్ణమే. ఏది అపూర్ణం కాదు, అసంపూర్ణం కాదు. హాయిగా కూర్చున్నాము. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ససేమిరా కళ్ళు తెరవరాదు. బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఎంతో గొప్ప, ప్రతిరోజు ఎంతో గొప్ప రోజు మనకి. పిరమిడ్ మాస్టర్లకు ప్రతిరోజు గొప్ప రోజే. మనం కూడా ఆది శంకరాచార్య వల్ల ధ్యానం చేద్దాం, పతంజలిలా ధ్యానం చేద్దాం, గౌతమ బుద్ధుడిలా ధ్యానం చేద్దాం, వర్తమాన మహావీరుడిలా ధ్యానం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, వీర బ్రహ్మేంద్ర స్వామిలా ధ్యానం చేద్దాం, యోగి వేమన్లా ధ్యానం చేద్దాం. మనం ఎవరికి తీసిపోలేదు. మనం
ఎవరూ కూడా తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. సంసారము చేద్దాము, నిర్వాణంలోనే ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. సంసారం వదిలిపెట్టేసి నిర్వాణం కాదు, నిర్వాణం వదిలిపెట్టేసి సంసారం కాదు. రెండూ కలగలిపి మధ్య మార్గము, ద గోల్డెన్ మిడిల్ పాత్, బంగారు మధ్య మార్గము, అత్యుత్తమమైన మార్గము, ఎవరెస్ట్ మార్గము, పరాకాష్ఠ మార్గము. ఎన్నో జన్మల్లో పూర్తిగా ప్రాపంచికంగా ఉన్నా, ఇంకో ఎన్నో జన్మలో పూర్తిగా సన్యాసులుగా ఉన్నా, చివరికి మనం ఈ మధ్య మార్గంలోకి వచ్చాం. ఈ జన్మలో రెండింటినీ కలగలిపి ఉన్నాము, దేనికి వ్యతిరేకం కాదు, అన్నీ కలగలిపి ఉన్నాము. ఇది గొప్ప మార్గము, ఇది ఆఖరి మజిలీ. మనకి ఈ అత్యుత్తమ స్థితి ఆఖరి మజిలీ. పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఎవరూ కలిదెరవరాదు. బీ విత్ యువర్ బ్రెత్. యా నిశా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పుష్యతే మునే. ఇది ఈరోజు భగవద్గీత శ్లోకం. మనకి అధ్యయన సూత్రము, అధ్యయన శ్లోకము. ఈ శ్లోకాన్ని మనం ఈరోజు పఠిస్తున్నాము, తెలుసుకుంటున్నాము. రోజుకో శ్లోకం. శోకం పోవడం కోసమే శ్లోకం. ఎక్కడ ఈ శ్లోకం లేదు అక్కడంతా శోకమే ఉంది. శోకం పోవాలంటే మనకి శ్లోకం కావాలి, భగవద్గీత శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతే మునే. మై డియర్ ఫ్రెండ్స్, ససేమ్రా కళ్ళు తెరవరాదు. ప్రతిరోజు ఎన్ని గంటలు వృధా చేస్తున్నామో ఫక్త్ బేకార్ మాటలతో. ऐसे बातें जो न घर के होते न घाट के होते. ఎంత వృధాగా మాట్లాడతామో లెక్కే లేదు. ప్రాపంచికంగా ఉంటూ 2 రొట్టెలు సంపాదించుకుంటూ ఎంతైనా ధ్యానం చేసుకోవచ్చు. బుద్ధి ఉంటే. బుద్ధి లేనివాడు ధ్యానం చేసుకోడు. 2 రొట్టెలు కాదు, 200 రొట్టెలు కావాలని కోరుకుంటుంటాడు వాడు. తింటాడా చేస్తాడా 200 రొట్టెలు? అసలు మానవ జీవిత లక్ష్యమే తెలియదు వాడికి. ఎందుకు పుట్టాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయాలి, ఏమీ తెలియదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు. పూర్తి ప్రాపంచికము అథవా పూర్తి సన్యాసము రెండూ కూడదు. మధ్య మార్గంలో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా కళ్ళు విప్పాలి. అవసరం లేకపోతే మళ్ళీ కళ్ళు మూసేసుకోవాలి. అవసరం ఉన్నప్పుడే కళ్ళు తెరవాలి. కళ్ళు జాగ్రత్తగా తెరవాలి, జాగ్రత్తగా మూసుకోవాలి. పనికిరాని పక్కింటి గొడవలు చూస్తూ ఉంటామేంటి, మనం వింటూ ఉంటామేంటి? రామచంద్ర, ఏమి జీవితాలు బాబా! యోగి కాని జీవితాలు, రోగి అయిన జీవితాలు.
ససేమిరా కళ్ళు తెరవరాదు. మనం భూమిలోకి ఎందుకు వచ్చాం? మనం ఈ శరీరం ఉంటూ ధ్యానం చేయడం కోసం వచ్చాం. కానీ ధ్యానాన్ని మర్చిపోయాం, రోగగ్రస్తులమయ్యాం, కరోనా బారిన పడ్డాం, క్యాన్సర్ బారిన పడ్డాం. రామచంద్ర, బంగారు జీవితాన్ని బొగ్గుమయ్యే జీవితాలు చేసుకుంటున్నాం ధ్యానం లేక. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. ఆఖరి 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవరాదు. ఓన్లీ 5 more minutes. Be with your breath. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. ఇంకొక 5 నిమిషాలు సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి, ఈజీ ప్రాణాయామ, కంఫర్టబుల్ ప్రాణాయామ, శ్వాస మీద ధ్యాస. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా, చేసుకునే వాడికి చేసుకున్నంత మహాదేవా. చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం, జ్ఞానం సంపాదించుకుందాం, మధ్య మార్గంలో విరాజిల్లుదాం. ఇటు ఊగద్దు, అటు ఊగద్దు, మధ్యలో స్థిరంగా ఉందాం. 12 గంటల ప్రాపంచికము, 12 గంటల ఆధ్యాత్మిక, మై డియర్ ఫ్రెండ్స్. అది మన సూత్రము. మహా గొప్ప సూత్రము, మహా గొప్ప సిద్ధాంతము, అంతిమ సిద్ధాంతము. ప్రాపంచికులకు, సన్యాసులకు ఇద్దరికీ అంతిమ సూత్రము. అందరూ మధ్య మార్గంలో రావాల్సిందే. ఇంకొక 5 నిమిషాలు. జాగ్రత్త అవస్థలోని కళ్ళు రెండు మూసుకుందాం. జాగ్రత్త అవస్థలోని శ్వాస మీద ధ్యాస పెడదాం. మనం కూడా శ్రీకృష్ణుడిలా తయారవుదాం, శ్రీరాముడిలా తయారవుదాం, శ్రీ వశిష్ఠుడిలాగా, శ్రీ సందీపనిలాగా మనం తయారవుదాం. ఊరికే చదివామా ఏంటి రామాయణము, మహాభారతం? నాలిక గీసుకోవడం కోసం కాదు కదా ఈ మహాభారతాలు, మహారామాయణాలు. మన జీవితం ఆ విధంగా ఉండడం కోసం మనం అవి చదివాం చిన్నప్పటి నుంచి.
మనకి శ్రీరాముల వారే ఆదర్శం, శ్రీకృష్ణుల వారే ఆదర్శం, శ్రీ సీతాదేవి ఆశ్రమం, శ్రీ రుక్మిణీదేవి ఆశ్రమం మనకి ఆదర్శం. ఆఖరి 3 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. బీ విత్ యువర్ బ్రెత్. ఆఖరి 2 నిమిషాలు కళ్ళు ససేమిగా తెరవద్దు. కళ్ళు తెరిస్తే రోగము, కళ్ళు మూసుకుంటే యోగము. మనకి రోగం వద్దు, మనకి యోగం కావాలి. యోగం ఉంటే భోగం ఉంటుంది, యోగం లేకపోతే రోగం వస్తుంది. అందరం యోగులుగా అవుదాము, నిరోగులుగా అవుదాం మై డియర్ ఫ్రెండ్స్. రోగం వద్దు మనకి, ఎంత మాత్రం రోగం వద్దు మనకి. రోగం వద్దు, ఏడుపొద్దు, దుఃఖం వద్దు. మరి దానికి మార్గమే ధ్యానం, నిరంతర ధ్యానం, సమయం దొరికినప్పుడల్లా ధ్యానం, అకుంఠిత ధ్యానం. ఆఖరి 2 నిమిషాలు. వ్యాపారులుగా ఉందాం, ధ్యానం చేసుకుందాం. వ్యవసాయవేత్తలుగా ఉందాం, ధ్యానం చేసుకుందాం. రైతులుగా ఉందాం, ధ్యానం చేసుకుందాం. టీచర్స్గా ఉందాం, ధ్యానం చేసుకుందాం. గృహిణులుగా ఉందాం, ధ్యానం చేసుకుందాం. ప్రైమ్ మినిస్టర్గా ఉందాం, ధ్యానం చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. రెంటికి చెందిన వాళ్ళం అవుదాం, సంసారానికి, నిర్వాణానికి. రాముడిలాగా, కృష్ణుడిలాగా. రాముల వారి గురువులు గారైన వశిష్ఠుడు సంసారే, కృష్ణుల వారి గురువులు గారి సందీపుడు సంసారే. అందరూ సంసారే. గురువు సంసారే, మరి గురువు దగ్గర చేరినవాడు సంసారే. ఆఖరి 1 నిమిషం ససేమిరా కళ్ళు తెరవరాదు.
కేవలం 1 నిమిషం ఇంకా. ఆఖరి 30 సెకండ్లు. బీ విత్ యువర్ బ్రెత్. బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యోగీస్, మై డియర్ సంసారీస్. మై డియర్ మిడిల్ పాత్ ఫాలోయర్స్. My dear Krishnas and my dear Ramas and my dear Sitas and my dear Rukminis. మధ్య మార్గము 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 మధ్య మార్గం. మిడిల్ పాత్ మిడిల్ పాత్ మిడిల్ పాత్ మిడిల్ పాత్ మిడిల్ పాత్. Final 20 seconds. Be with your breath, only 20 seconds. Final 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes, my dear friends. Thank you very much, everybody. Andarki namaskaram. Pyramid Masterlu andarki namaskaram. Pranamam.